guys, welcome back to my channel Sai Siddha the storyteller. How are you guys doing? I'm doing pretty good. Actually today's vlog వచ్చేసి మా sister, she is doing Erasmus Mundus scholarship in యూరోపియన్ కంట్రీస్ అనమాట. ప్రెసెంట్లీ తను చాలా కంట్రీస్ ట్రావెల్ చేసింది, యూఎస్ కూడా ట్రావెల్ చేసింది, రీసెంట్గా నెదర్లాండ్స్కి షిఫ్ట్ అయింది. సో ఇప్పుడు నెదర్లాండ్స్లో ఇంటర్న్షిప్ చేస్తుంది అనమాట. తను ఎప్పుడు నెదర్లాండ్సే కాకుండా ఇంకా చాలా కంట్రీస్కి మూవ్ అయినప్పుడు నాకు ఎప్పుడు ఏమైనా పంపిద్దామన్నా సరే షీఈ్ లైక్ ఇక్కడ అకామిడేషన్ చూసుకోవాలి, ఇక్కడ ఎక్స్పెన్సెస్ చూసుకోవాలి, నెక్స్ట్ కంట్రీ మూవ్ అవ్వడానికి షీఈ్ అలా తిరుగుతున్నావేంటి నువ్వు? చాలా రూడ్ గా బిహేవ్ చేస్తున్నావు. నీ దగ్గర రావద్దంటే ఇంట్లో ఉండద్దు అలాంటప్పుడు. స్పోర్టివ్ గా తీసుకో ఏదైనా. స్ట్రగుల్ వైల్ మూవింగ్ అక్రాస్ ద కంట్రీస్ అనమాట. తను నెక్స్ట్ వెళ్ళే లొకేషన్కి ఇంకా అక్కడ అకామిడేషన్ చూసుకోవడము, ఇంకా అక్కడ ఎక్స్పెన్సెస్ పే చేసుకోవడము, అడ్వాన్స్ పే చేయాలి కదా అలా. సో ఈ 6-7 కంట్రీస్ మూవ్ అయింది ఆల్మోస్ట్. వాళ్ళు 6 కంట్రీస్కి ఇచ్చారు. అండ్ అది కాకుండా తిను చాలా కంట్రీస్ ట్రావెల్ చేసింది జస్ట్ ఫర్ వెకేషన్ అండ్ ఆల్. సో అలా తనకి ఎప్పుడు ఏం పంపిద్దామో ఎప్పుడు ఏ కంట్రీలో ఉంటుంది తనకి కూడా అంత ప్రాపర్గా తెలియదు. నెక్స్ట్ సెమిస్టర్లో ఏ కంట్రీకి పంపుతున్నారు అనే విషయం తనకు కూడా తెలియదు. సో అందుకే ఇంకా ఫైనల్గా ఇప్పుడైతే ఇంటర్న్షిప్ చేస్తుంది నెదర్లాండ్స్లో. సో ఇప్పుడు అడిగింది అక్క నాకు ఏమైనా పంపించాను. ఆల్మోస్ట్ 2 years బ్యాక్ వెళ్ళింది కదా, అండ్ ఇది లాస్ట్ సెమిస్టర్కి వచ్చింది. సో తను వెళ్ళినప్పుడు కూడా కొంచెం తక్కువ లగేజ్ పెట్టుకెళ్ళింది, ఎందుకంటే తనకి అది కూడా కొత్త యూరోపియన్ కంట్రీస్లో ఫస్ట్ టైం వెళ్ళింది కాబట్టి. డ్రెస్డెన్ నుంచి ఫ్రాంక్ఫర్ట్కి తను ట్రావెల్ చేసినప్పుడు కూడా చాలా కొంచెం సింగిల్గా ట్రావెల్ చేసింది కాబట్టి, సోలో ట్రావెల్ కాబట్టి కొంచెం స్ట్రగుల్స్ ఉన్నాయి. సో అందుకే తను ఎప్పుడు కూడా ప్రిఫర్ చేయలేదు మేము ఇండియా నుంచి సెండ్ చేయడానికి. ఇప్పుడైతే సెండ్ చేయమని అడిగింది. సో అందులో కొన్ని ఐటమ్స్ నేను డిస్ప్లే పెడుతున్నాను, ఎందుకంటే తను మేబీ తను బ్లాగ్ చేసుకుంటుందేమో. తనకి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, ఇట్స్ మై జర్నీ అని. సో అందులో ఎవరైతే స్కాలర్షిప్ ప్రోగ్రామ్కి మనం ఎలిజిబుల్గా కాదా తెలుసుకోవడానికి తను చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేసింది. సో గో చెక్ ఇట్ అవుట్ హర్ ఛానల్ ఆల్సో. సో ఇప్పుడు నేను పంపించేది ఏంటంటే కొన్ని ఇండియన్ సూట్స్, అది కాకుండా కొన్ని నైట్ డ్రెస్సెస్, కొన్ని జీన్స్ ప్యాంట్, కొన్ని టీ షర్ట్స్, ఇంకా ఇండియన్ సూట్స్ ఇప్పుడు మాత్రం సెండ్ చేస్తాను. ఇంకా చాలా ఉన్నాయి, జస్ట్ తన డిస్ప్లే వరకు ఇవి పెట్టాను. అండ్ చికెన్ పచ్చడి, మా అమ్మ చికెన్ చేసిన చికెన్ పచ్చడి కూడా నేను వేరే బ్లాగ్లో పెట్టాను. అండ్ ఇలా వీళ్ళు సెండ్ చేయరు. ఇలా ఎందుకు సెండ్ చేయరు అంటే వాళ్ళు 888 ప్యాకింగ్ చేస్తారంట. అండ్ ఇది ఉసిరికాయ పచ్చడి, ఇది కూడా మా అమ్మ చేసి పెట్టింది. అండ్ తను ఒక స్టీల్ కుక్కర్ అడిగింది, స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్, ఇది ఒకటి తీసుకున్నాం. ఇంకా దీనికి 2 గ్యాస్ కట్స్ తీసుకోవాలి. సో ఇదనమాట. ఇప్పుడు వరకు నేను ఇవైతే ప్యాకింగ్ చేసి పట్టుకెళ్తాను. అక్కడికి వెళ్ళక ఏమైనా ఐడియా వస్తే వాళ్ళ దగ్గర ఏమైనా అవైలబుల్లో ఉంటే మిగతా కూడా సెండ్ చేస్తాం. దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ వ్లాగ్ అనమాట. నెదర్లాండ్స్కి మన ఇండియా నుంచి వెళ్తాను ప్యాకేజింగ్ ఇది. సో ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము, లగేజ్ అంతా కార్లోకి షిఫ్ట్ చేసాము. మాకు దగ్గరలోనే డిటిడిసి కొరియర్ ఉందన్నమాట. అండ్ కొరియర్ యూరోపియన్ కంట్రీస్కి డిఫరెంట్గా ఉంది, యూఎస్కి డిఫరెంట్గా ఉంది. యూఎస్ 2 daysలో వెళ్ళిపోతుంది, బట్ యూరోపియన్ కంట్రీస్కి ఇట్ విల్ టేక్ అరౌండ్ మోర్ దెన్ ఎ వీక్. సో వెళ్ళి ఆయనకి డీటెయిల్స్ అన్నీ ఇచ్చాము. అండ్ వాళ్ళు ఏం అడిగారంటే అవన్నీ కట్ చేసేయాలంట ఫస్ట్. ప్రైస్ ట్యాగ్స్ ఏమి ఉంచొద్దు అన్నారు. సో ప్రైస్ ట్యాగ్స్ అన్నీ కట్ చేసిన తర్వాత వాళ్ళకి కౌంట్ చెప్పాలన్నమాట, ఎన్ని ప్యాంట్స్, ఎన్ని షర్ట్స్, ఎన్ని సూట్స్లా కాదు, అన్ని షర్ట్స్ ప్యాంట్స్లాగా కౌంట్ చేస్తున్నారు. ఇండియన్ సూట్కి కూడా మేబీ టాప్ లాగే కన్సిడర్ చేస్తున్నారు దాన్ని కూడా. సో మొత్తం అంతా కౌంట్ చేసేసి కౌంట్ ఇచ్చేసిన తర్వాత పికిల్స్ ఉన్నాయి కదా, మాకు దగ్గరలోనే ఒక పికిల్ షాప్ ఉంది, అందులో కూడా ఒక 4-5 పికిల్స్ తీసుకున్నాను. అండ్ శ్రీజ ఇది పోస్ట్ కార్డ్స్ కూడా ఆర్డర్ చేసింది, ఇది నాకు ఇంతకుముందు చూపించడం అవ్వలేదు. అండ్ ఐ ఫెల్ట్ ఖజూరహో అనుకుంటా ఇది. అండ్ ఆల్ దిస్ పోస్ట్ కార్డ్స్ తను క్లాస్మేట్స్ అందరికీ ఒక్కొక్కటి ఇండియాలోని ప్లేసెస్ అన్నీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పోస్ట్ కార్డ్ ఇస్తుందంట. సచ్ ఎ బ్యూటిఫుల్ ఐడియా. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇక్కడుండి నేను ఇవన్నీ చూడలేదు, కానీ వేరొకరికి సెండ్ చేయడం ఐ ఫెల్ట్ హ్యాపీ. యా, దట్ ఈస్ ఇట్. సో ఆయన మొత్తం లగేజ్ అంతా 1 by 1 పెట్టేస్తున్నారు. లాస్ట్లో పికిల్స్ పెట్టారు, బట్ ఏమైందంటే పికిల్స్ అయితే కొంచెం లీక్ అయిపోయి డ్రెస్సెస్ కొంచెం పాడైనవి అని చెప్పింది మా సిస్టరు. సో అంతా అయిపోయిన తర్వాత
ఇది వెయిట్ చెక్ చేస్తే 12 కేజెస్ వచ్చింది. సో 12 to 15 కేజెస్ ఒక కాస్ట్ అనుకుంటా. ఆల్మోస్ట్ 18,000 అయింది అనుకుంటున్నాను బిల్లు. ఎగ్జాక్ట్గా గుర్తులేదు నాకు, ఇది చేసి చాలా రోజులైంది. సో మేము పంపించిన 1 week to 10 daysకి మా సిస్టర్కి రీచ్ అయిందనమాట.